ఈ శతభిష నక్షత్రం అనేది కుంభరాశికి సంబంధించినది కాబట్టి కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అండి. రాజపూజ్యం 7, అవమానం 5. శతభిష నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరం స్టార్టింగ్ లో మాత్రం మొదటి 3 నెలల సమయంలో మాత్రం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. కానీ మార్చి 29వ తారీఖు తర్వాత క్రమంగా ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఎందువలన అంటే 2025 మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు కుంభరాశిలోనే ఉంటాడు, అనగా మీ రాశిలోనే ఉంటాడు. మార్చి 29వ తారీఖున మీనరాశిలోకి వెళ్తాడు కుంభరాశిని విడిచిపెట్టి. కాబట్టి అప్పటి నుండి ఆర్థిక పరంగా కొంతవరకు మెరుగుపడగలుగుతారు. అంటే క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కానీ సంవత్సరం మొదట్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఊహించని ఖర్చులు కానీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండబోతున్నాయి ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల. కాబట్టి జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం ముఖ్యమండి. శని 1వ ఇంట్లో ఉంటాడు, రాహు ఏమో 2వ ఇంట్లో ఉంటాడు, అంటే మీనరాశిలో ఉంటాడు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మొదటి 3 నెలల సమయంలో రిస్క్ తీసుకోకపోవటమే మంచిది, రుణాలు తీసుకోకపోవటమే మంచిది, లేదా మధ్యవర్తిగా ఉండి రుణాలు ఇప్పించకపోవటమే మంచిది. ఎటువంటి పత్రాలు లేకుండా డబ్బు ఇవ్వటం కూడా మంచిది కాదండి. ఆలోచించకుండా ఖర్చు చేయకూడదు అని గుర్తుంచుకోండి. మార్చి మాసం వరకు, మార్చి 29వ తారీఖు నుండి శని 2వ ఇంట్లో సంచరిస్తాడండి. కాబట్టి ఆదాయంలో మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఆదాయం అయితే పెరుగుతుందండి, అయితే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అలాని శతభిష నక్షత్ర జాతకులకు అననుకూలంగా ఉంటుంది అని కాదు, ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మార్చి 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది పూర్తయిపోతుంది. 29వ తారీఖు తర్వాత నుండి ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది ప్రారంభం అవుతుంది. కానీ 2వ దశ కంటే 3వ దశ చాలా బెటర్గా ఉంటుందండి. 2వ దశలో శని మీ రాశిలోనే ఉంటాడు కాబట్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టే మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది అని చెప్తున్నాను. మళ్ళీ మే 14వ తారీఖున గురువు 5వ ఇంట్లోకి వెళ్తాడండి. కాబట్టి అప్పటి నుండి మీ ఆర్థిక పరిస్థితి అనేది ఇంకా మెరుగుపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శతభిష నక్షత్ర జాతకులకు ఫైనాన్స్ పరంగా అయితే 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది, ఎందుకంటే మనసు అనేది స్థిరంగా ఉండదండి. మార్చి 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంతకు ముందు కంటే పరిస్థితి మెరుగుపడుతుంది. మళ్ళీ మే 14వ తారీఖు నుండి గురువు స్థాన మార్పు వల్ల, గురువు అనుకూల పొజిషన్లోకి రావటం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది ఇంకా మెరుగుపడుతుంది. అంటే క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది ఈ సంవత్సరంలో మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. సవాళ్ళన్నీ కూడా స్టార్టింగ్ లోనే ఉంటాయండి. కాలం గడవగా మీకు అనుకూలతలు అనేవి పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. రుణాలు తీర్చడం కానీ ఇతర ఆర్థిక బాధ్యతలను పూర్తి చేయడం కాస్త సులభతరం అవుతుందండి. సంవత్సరం 2వ భాగంలో మాత్రం మే తర్వాత మాత్రం కుటుంబ పరంగా మీకు పెళ్ళవటం కానీ, మీ కుటుంబ సభ్యులకు పెళ్ళవటం కానీ, లేదా ఇంట్లో దైవ పూజలు నిర్వహించటం కానీ, ఏదో ఒక శుభ కార్యక్రమాలు చేయటం వల్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా అనుకూల సమయంగా చెప్పవచ్చు. మే మాసం తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల ఒక పక్క ఖర్చు అవుతుంది, దానితో పాటుగా బాధ్యతలన్నీ కూడా తగ్గుతాయి, ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. కానీ శతభిష నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఒకటండి, మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఖర్చు విషయంలో 1కి 2 సార్లు ఆలోచన చేయండి. ఎంతసేపు పొదుపు చేద్దామని చూడండి తప్ప ఖర్చు చేద్దామని చూడవద్దు. జేబులో నుండి 10 రూపాయలు తీసేటప్పుడైనా 1కి 2 సార్లు ఆలోచన చేయండి. అలాని విపరీతంగా ఖర్చు చేస్తారని కాదు, ఆదాయం బాగుంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉండబోతున్నాయి అని అర్థం. కుటుంబ పరంగా కూడా సంవత్సరం స్టార్టింగ్ లో కొన్ని సవాళ్ళు అయితే ఉండబోతున్నాయండి. మొదట్లో ఉద్యోగ బాధ్యతల వల్ల కానీ, వ్యాపార బాధ్యతల వల్ల కానీ ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కేటాయించలేకపోతారు. దానివల్ల కుటుంబ సభ్యులకి మీకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి స్టార్టింగ్లో కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి శతభిష నక్షత్ర జాతకులు స్త్రీలైనా పురుషులైనా సరే బయట ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కుటుంబం విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఓపిక పట్టాలండి. మీకు ఖాళీ లేకపోయినా లేదా ఇతర ఇబ్బందులు ఉన్నా మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడం మంచిది. కుటుంబ సభ్యులతో అపార్థాలకు తావివ్వవద్దు. ఎందుకంటే శని భగవానుడి యొక్క సంచారం అనేది కుటుంబ సంబంధాలపైన ప్రభావం చూపుతుందండి. మీ మనసులో ప్రేమ ఉన్నా అవతల వారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మే నెల నుండి రాహు యొక్క గోచారం అనేది 1వ ఇంట్లో ఉంటుంది, కేతువేమో 7వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించిన ఇల్లు. ఒకవేళ కుంభరాశి వారు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మార్చ్ మాసం తర్వాతే మీకు బాగుంటుందండి. మార్చ్ 29వ తారీఖు ముందు వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే రాహు 1వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు దృష్టి కారణంగా రాహు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గుతుందండి. ఒకవేళ కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి తొందరగానే తగ్గుముఖం పడతాయి, వెంటనే పరిష్కారం అవుతాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సంవత్సరంలో శతభిష నక్షత్ర జాతకులు వారిపై ఉన్న బాధ్యతలను తగ్గించుకుంటారు, బాధ్యతలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. కాబట్టి మానసికంగా కూడా కాస్త ఒత్తిడిగా అనిపిస్తుందండి ఆ బాధ్యతలను తీర్చే క్రమంలో. మే నెల తర్వాత గురువు యొక్క ప్రభావం బాగుంటుందండి. గురువు అనుకూలంగా ఉంటాడు. రాహు 1వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు కాపాడుతాడు మిమ్మల్ని. కుటుంబ జీవితం అనేది మెరుగుపడుతుంది. ఎటు తిరిగే సమస్యలన్నీ కూడా ఉద్యోగ పరంగా అయినా, వ్యక్తిగత పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, చదువు విషయంలోనైనా శతభిష నక్షత్ర జాతకులకు మార్చి వరకు ఎక్కువగా ఉంటాయండి. మార్చి నుండి మే 14వ తారీఖు వరకు ఇంకొకలాగా ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. మే 14వ తారీఖు తర్వాత నుండి ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. కుటుంబంలో శాంతి ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. బయటి వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయండి. స్నేహితులతో, బంధువులతో మీ సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలండి. కేతు 7వ ఇంట్లో ఉంటాడు కాబట్టి శతభిష నక్షత్ర జాతకుల యొక్క మెంటాలిటీ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉద్యోగ వ్యాపారాలపైన దృష్టి పెడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే స్ట్రెస్ అంతా తీసుకొచ్చి కుటుంబ సభ్యులపైన చూపిస్తారు. దానివల్ల మీ మనసులో ప్రేమ ఉన్నప్పటికీ కూడా, మీరు వారి గురించే కష్టపడుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి అపార్థాలకు తావివ్వకుండా కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకునే మార్గంలోనే నడవాలి. అంతే తప్ప సమస్యలను పెద్దవి కానివ్వవద్దు. మే మాసం తర్వాత వివాహం కాని వారికి వివాహం అవటం కానీ, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఈ శతభిష నక్షత్ర జాతకులు ఏలినాటి శని వల్ల, శని 1వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారండి. 2025 మార్చి 29వ తారీఖు వరకు ఆరోగ్యపరంగా అంత అనుకూల గోచారం అయితే లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సింది. ముఖ్యంగా ప్రస్తుతం గురువు యొక్క గోచారం అనేది 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ శతభిష నక్షత్ర జాతకులకు శ్వాసకోశ సమస్యలు కానీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో, ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మార్చి 29వ తారీఖు వరకు శని 1వ ఇంట్లోనే సంచరిస్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. శని ఎలాంటి గ్రహం అంటేనండి మంచి గ్రహమే. శని భగవానుడు మంచి కూడా చేస్తాడండి. శనికి కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, బద్ధకం లేకపోవటం, అత్యాస లేకపోవటం. ఒకవేళ శతభిష నక్షత్ర జాతకులు ఏలినాటి శని సమయంలో బద్ధకంగా ఉన్నారనుకోండి, ఇంకా ఇంకా అనారోగ్య సమస్యలను కలిగిస్తాడు. యాక్టివ్గా ఉన్నారనుకోండి, శని మీకు మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం, బద్ధకం లేకుండా ఉండేలాగా చూసుకోండి. మే నెల నుండి రాహు యొక్క గోచారం అనేది 1వ ఇంట్లో ఉంటుంది. అదృష్టవశాత్తు గురువు 5వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది. గురువు రోగ నిరోధక శక్తిని పెంచుతాడండి. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకవేళ ఈ సమయంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్య బారిన పడినా త్వరగా కోలుకోగలుగుతారు.
రాహు ఒకటో ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి మెంటాలిటీ ఉంటుందంటే అక్కడ అనారోగ్య సమస్య లేకపోయినా ఊహించుకుని బాధపడతారు, ఊహించుకుని భయపడతారు. కానీ ఇక్కడ గురువు 5వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా బెంగ అవసరం లేదు మే మాసం తర్వాత నుండి. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా మార్చి 29వ తారీఖు వరకు అండి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి అనేది మీకు అప్పుడు తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరికి భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వినియోగదారులతో కానీ భాగస్వాములతో కానీ కేతు యొక్క గోచారం వల్ల, కేతు 7వ ఇంట్లో ఉండటం వల్ల వారితో సరైన సంబంధాలు కొనసాగించకపోవటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయండి. మే మాసం తర్వాత గురువు 5వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపార వృద్ధికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారు స్వయం ఉపాధి ద్వారా జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో వారికి ప్రథమంలో గురువు, శని భగవానుడు, రాహు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉండకపోవటం వల్ల కొన్ని సమస్యలు, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ద్వితీయార్థంలో వెంటనే గురువు యొక్క గోచారం అనుకూలించటం వల్ల మీ ప్రతిభను గుర్తిస్తారండి. గత కొంతకాలంగా ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు జాగ్రత్తలు వహించాల్సిందల్లా శతభిష నక్షత్ర జాతకులు ప్రథమార్థంలో ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా మార్చి నుండి మే మాసం వరకు వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే శతభిష నక్షత్రంలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే మాసం తర్వాత అనుకూలమైనటువంటి గోచారం అనేది ఉండబోతుందండి. మే మాసం వరకు ఉద్యోగంలో పురోగతి ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా జరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా పని భారం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క దృష్టి, గురువు దృష్టి కారణంగా మార్చి 29వ తారీఖు వరకు ఉద్యోగంలో మీకు సరైన గుర్తింపు ఉండదండి. మీరు ఎంత పని చేసినా సరే ఇంతకు ముందు లాగానే ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా సహ ఉద్యోగులు మీతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. మే మాసం తర్వాత గురువు మిథున రాశిలోకి వెళ్తాడు. ఆర్థిక వృద్ధితో పాటు పెట్టుబడుల ద్వారా లాభాలను వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే రాహు 1వ ఇంట్లో ఉండటం వల్ల గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అన్నీ మీకు సాఫీగా జరిగినప్పటికీ కూడా పనుల విషయంలో మీకు అహంభావం ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే రాహు ఎలాంటి గ్రహం అంటే మనసులో అహంకారాన్ని పెంచుతాడు, మొండితనాన్ని పెంచుతాడు. కాబట్టి ఎవరేం చెప్పినా వారి మాటలు వినకుండా నా మాటే వినాలి అన్న ధోరణి మీలో ఎక్కువ అవుతుంది. దీని కారణంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎన్ని గ్రహాలు ప్రతికూలించినా జ్యోతిష శాస్త్రంలో గురువు బలమైన పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అన్నిటినీ దాటవేయగలుగుతాడు, అన్నిటి నుంచి కాపాడుతాడు గురువు. కాబట్టి శతభిష నక్షత్ర జాతకులు ఏ రంగంలో స్థిరపడినా సరే వారు గుర్తుంచుకోవాల్సిందే మే మాసం తర్వాత అహంభావాన్ని తగ్గించుకుంటే అంతా సాఫీగా నడుస్తుందండి. మార్చి నుండి మే మాసం వరకు మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. అంటే తీపి చేదు రెండిటిని చూస్తారు. విద్యార్థులకైతే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందండి. అయితే బద్ధకాన్ని విడనాడాలి. ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో లేదా హైయర్ స్టడీస్ చేసే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు మీ జ్ఞానాన్ని పెంచుతాడు, సృజనాత్మకతను పెంచుతాడు, చదువులో విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు, కొత్త ఆలోచనలు వస్తాయి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను నేర్చుకుంటారండి. వృత్తిపరంగా కూడా కోర్సులు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద శతభిష నక్షత్ర జాతకులు దృఢ సంకల్పంతో చదువుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇంతకు ముందు కంటే మెరుగైన ఫలితాలు, స్థిరమైన పురోగతిని సాధించగలుగుతారండి. ఇక మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే శతభిష నక్షత్ర జాతకులకు ప్రథమార్థంలో శని, రాహువు, కేతువు, దానితో పాటుగా గురువు యొక్క గోచారం కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సంవత్సరంలో మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటించండి. ఇనుమును దానంగా ఇవ్వటం కానీ, కుక్కలకు ఆహారాన్ని అందించటం కానీ, ఉదయాన్నే నిద్రలేవటం కానీ, బద్ధకాన్ని విడనాడటం కానీ, శని మంత్ర జపం చేయటం కానీ, వీలైనట్లయితే శనికి తైలాభిషేకం చేయించటం కానీ, కేతు అనుకూలతల కోసం వీధి కుక్కలకు కానీ ఇంట్లో పెంపుడు జంతువులకు కానీ ఆహారాన్ని అందించటం, ఇలాంటివి చేయటం వల్ల
కేతువు, గురువు, రాహువు, శని ప్రభావం అనేది తగ్గుతుందండి. మే మాసం వరకు ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత గురు దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించటం లేదా దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కరించటం, గురువారం నాడు నాన్ వెజ్ ముట్టకపోవటం, వీలైనట్లయితే గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల చెడు ప్రభావం అనేది తగ్గుతుందండి. శతభిష నక్షత్ర జాతకులు ఏలినాటి శని గురించి భయపడవలసిన అవసరం లేదండి. నేను ఇంతకు ముందే చాలా వీడియోస్ చేశాను. శని 1వ ఇంట్లో నుంచి 2వ ఇంట్లోకి వచ్చిన తర్వాత, అంటే కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వచ్చిన తర్వాత ప్రభావం అనేది తగ్గుతుంది. ఏలినాటి శని ఇంకా నడుస్తున్నప్పటికీ కూడా 2వ దశలో ఉన్నంత ప్రభావం 3వ దశలో ఉండదు.